ఎన్నికల కమిషన్ చేసిన ఉల్లంఘనలు ఏంటో నేను చెప్తున్నాను. మైక్రో కంట్రోలర్ల వెరిఫికేషన్ చేయమంటే మైక్రో కంట్రోలర్ల వెరిఫికేషన్ టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేషన్లో నుంచి కానీ స్టాండర్డ్ ఆపరేషన్ కానీ ఎక్కడా పొందుపరచకుండా ఆ ప్రక్రియనే స్కిప్ చేసేసింది. దిస్ ఈస్ క్రిమినల్ ఇంటెన్షనల్ యాటిట్యూడ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఆ జడ్జిమెంట్లో 76 పాయింట్ బి పాయింట్లో జడ్జి గారు చెప్పింది ఏంటి? ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ shall certify the authenticity of the microcontroller after the verification process is conducted. అంటే మైక్రో కంట్రోలర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈవీఎం లో ఒక మైక్రో కంట్రోలర్ ఉంటుంది. మైక్రో కంట్రోలర్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది అనుకోండి, ఫ్రిడ్జ్ లో కూడా ఒక మైక్రో కంట్రోలర్ ఉంటుంది. మైక్రో కంట్రోలర్ ఈజ్ డివైజ్డ్ ఫర్ దట్ పర్పస్ ఓన్లీ. దాన్ని ఏమన్నా కెలికామనుకోండి పని చేయడం మానేస్తారు. అది మైక్రో కంట్రోలర్ అంటే. ఇప్పుడు మన టీవీలో అదే ఉంటుంది, లేకపోతే చిన్న డివైస్ లో కూడా అదే ఉంటుంది. ఇప్పుడు ఈవీఎం లో కూడా ఒక చిన్నపాటి కంప్యూటర్ లాంటిది. అదేంటి ఆ మైక్రో కంట్రోల్ లో ప్రోగ్రామ్ ఫీడ్ చేయాలి. ప్రోగ్రామ్ అంటే ఏంటి? సింబల్ లోడింగ్ యూనిట్. ఇక్కడ ఏ సింబల్, ఏ పార్టీ, ఏ సింబల్, ఏ నేమ్ అనేది లోడ్ చేస్తారు. ఒకసారి లోడ్ అయిపోయాక దాన్ని ఇంకా మార్చితే కుదరదు. మార్చితే మొత్తం స్మాష్ అయిపోతే పనిచేయడం మానేస్తుంది. ఇప్పుడు అది ట్యాంపరింగ్ అయ్యిందా లేదా అంటే వెరిఫై చేయాలి అంటే, ఇప్పుడు ట్యాంపరింగ్ అంటే ఏంటి? ఒకసారి ప్రోగ్రామ్ లోడ్ చేస్తే నీ ప్రోగ్రామ్ తప్పుగా లోడ్ చేసావు. ఏమని లోడ్ చేసావు? ఏకి నువ్వు ఓటేస్తే బీకి వెళ్తుంది, బీకి ఓటేస్తే సి వెళ్ళాలి అని నువ్వు ఒక సీక్వెన్స్ ప్రకారం దాన్ని పాడు చేసావని చెప్పి మన ఉద్దేశం. అది అవునో కాదో వెరిఫై చేయాలి అంటే ఆ ఈవీఎం బయటికి తీసుకొచ్చి దానిలో ఒక 1400 ఓట్లు పోల్ చేసి మళ్ళీ అదే ఈవీఎం లో, ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి ప్రోగ్రామ్ చేయడం కుదరదండి. అది అదే ఈవీఎం లో మరో 1400 ఓట్లు పోల్ చేస్తే నిజంగా ట్యాంపర్ అయి ఉంటే ఓట్లన్నీ తారుమారైపోతాయి కదా. తారుమారైపోయినప్పుడు ఈ డివైస్ ట్యాంపర్ అని ప్రూవ్ అయిపోతుంది. సో ఆ రకంగా టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ 16/7/2024 ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఉంది, వెళ్ళి చూడండి. ఇదే అంశం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. రిట్ పిటిషన్ నెంబర్ 18043/2024. ఏంటి? నాకు ఇలా కాదు, సుప్రీంకోర్టు చెప్పింది వేరు, మొత్తం కౌంట్ చేయాలి, దానిలో ఉన్నది వీవీప్యాట్ లో ఉన్నది కౌంట్ చేయమని తీర్పిచ్చారు, ఇది ఇలా చేస్తే ఇది కరెక్ట్ కాదు అంటే జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఇచ్చిన జడ్జిమెంట్ 28 అక్టోబర్ 2024 ఇచ్చిన జడ్జిమెంట్ అది. దీనిలో అన్ని పక్షాల వాదనవి ఏదైతే పిటిషనర్ అంటే బాలినేని శ్రీనివాస్ అనుకుంటున్నారో అది అపోహపడుతున్నారు. ఇది రాశారు. ఆన్ ది అబోవ్ అనాలిసిస్ the claim and relief of the petitioner that the checking and verification should be conducted by counting VVPAT slips with EVM votes in respect of 12 EMS as requested by a data lacks merit and contrary to the object and purport of the letter given on 1/6/2024 and also to the court judgment of apex court. Hence this is the liability, this is void of merit and to be dismissed. హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన దాని మీద అన్ని వెరిఫై చేసి ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ అండర్స్టాండింగ్ కాదు, సుప్రీం కోర్టు చెప్పిన మార్గదర్శకాలు ఫాలో చేయాలని చెప్పి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. సో దీని మీద ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే దాని మీద డిస్కస్ చేయొచ్చు, దాన్ని మార్చేయచ్చు. అంతేగాని ఏదో కావాలని చేశారు. ఇంకోటి 45 రోజులు ఉంచారా తీసేశారా అనేది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 సెక్షన్ 81 లో చాలా స్పష్టంగా ఉంది. 45 రోజుల పాటు అది ఉండాలి డేటా అని. అది ఉన్నది, అది ఎక్కడేం మార్చలేదు. 40 రోజులు ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ వేస్తాడు వర్ధన్ గారు. ఎలక్షన్ పిటిషన్ కి 45 days టైం ఉంటుంది. ఈ కౌంటింగ్ కూడా ఏంటి జడ్జిమెంట్ ఉందో, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 26/4/2024 ఇచ్చిన జడ్జిమెంట్ ఉందో ఆ కౌంటింగ్ కూడా 45 days తర్వాత చేయాలని చెప్పి అందుకే పెట్టారు. అందుకే దాని దృష్టిలో పెట్టుకొని పెట్టారు. సో ఇది ఫర్దర్ గా ఏదైనా మాడిఫికేషన్ ఉంటే దాని మీద చూస్తారు. ఒకటి